హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తుకు బాటలు వేసే వ్యూహాలను అమలు చేస్తుందా? రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలనే కాషాయ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా? సంస్థాగత మార్పుల తర్వాత కాషాయ దళం దూకుడు పెంచుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొని పెట్టుకున్న లక్ష్యాలను అందుకోవడంలో సక్సెస్ అవుతుందా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన బీజేపీ అధిష్టానం పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు కార్యక్రమాలకు ప్రణాళికలను రూపొందించడంపై ఫోకస్ చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 అంటూ 90 స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. సేమ్ సీన్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. వికసిత్ భారత్ లక్ష్యంగా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించే దిశగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. అది అటుంచితే ప్రస్తుతం గత ఎన్నికల లక్ష్యాలను గెలుపోటములపై సంస్థాగతంగా అంతర్మదనం చేసుకునే పనిలో పడింది ఆ పార్టీ. అంతేకాదు భవిష్యత్తులో బలోపేతం అయ్యే మార్గాలను కూడా వెతుకుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు గడిచి ఏడాది పూర్తయింది. ఇక వచ్చే 4 గంటల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కమలదళం వ్యూహాలను రచిస్తోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధించినప్పటికీ 8 పార్లమెంటు స్థానాలను సాధించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అదే జోష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నడిపించగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టొచ్చని, ఖచ్చితంగా రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదగొచ్చనే అంచనాలతో కాషాయ దళాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని మార్పులు చేసే ప్రయత్నంలో పార్టీ వర్గాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ ఎన్నికలు జరుపుకుంటుంది. బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. దేశంలో రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడాలంటే బలమైన నేతను అధ్యక్ష పదవిపై ఉంచాలని యోచనలో అధిష్టానం ఉందట. అందులో భాగంగానే తెలంగాణలో అధ్యక్ష పీఠాన్ని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని అధిష్టానం చూస్తున్నప్పటికీ ఆ పదవికి మాత్రం డిమాండ్ చాలా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం 60 మంది నేతలకు పైగానే పోటీ పడుతూ ఎవరికి వారే తమ తమ ధీమాను వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో అధిష్టానం అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెడుతుందనేది సస్పెన్స్గా నెలకొంది. ఈ మాసం చివరికల్లా అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తి, నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అధ్యక్ష ఎన్నిక నియామకం అనంతరం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలను ప్రోత్సహించాలని కాషాయ నేతలు భావిస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ను గ్రౌండ్ లెవెల్లో ఖాళీ చేయడానికి కాషాయ నేతలు స్కెచ్ గీస్తున్నట్లుగా సమాచారం. అందుకే ప్రధానంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని భవిష్యత్తుకు మార్గాలు వేసుకోవాలనే యోచనలో కాషాయ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంచి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను అందుకోనప్పటికీ ఊహించిన దానికంటే ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుని జోష్ మీదున్న కాషాయ నేతలు ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం.